హాయ్ అండి. ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను తీసుకోవాలి. ఇందులోనే స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకొని ఒక టీ గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఈ పచ్చడిని చాలా రకాలుగా చేస్తారు కదా, మేము ఈ విధంగా చేస్తాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం గోంగూరను తీసుకొని చేతి వేళ్ళతో ఇలా తుంచితే ఈజీగా స్మాష్ అవుతుంది. అలా అయితే గోంగూర ఉడికిపోయినట్లే. ఇప్పుడు గోంగూరను పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు రాకుండా పక్కన వంచుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి మెదిగాక తర్వాత గోంగూరను కొంచెం కల్లుప్పును వేసుకొని దంచుకోవాలి. మేము మొత్తం వేసేసరికి కొంచెం పచ్చిమిర్చి సరిగా మెదగలేదు, అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం కచ్చా పచ్చాగా మెదిగాకే గోంగూరను వేసుకొని దంచుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ పచ్చడి మా అత్తయ్య చేస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అందులో 1-2 ఎండుమిరపకాయలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ తాలింపులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చళ్ళలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటేనే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. ఈ పచ్చడిని 3 to 4 minutes వరకు వేయించుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం గోంగూర పచ్చడిని వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.